ఈరోజు నేను లంచ్లోకి గోంగూర పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం. ఓకేనా? గోంగూర పులుసు కోసం 5 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటోస్, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఫస్ట్ ఇవి కట్ చేసి పెట్టుకుందాం. ఇది మంచిగా కడిగేసి పెట్టుకుందామండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. వెల్లుల్లి పట్టు తీసి పెట్టుకున్నామండి. గోంగూర మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. దాంట్లో ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ ఇట్లా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. చూసి కదా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి మగ్గబెడదాం. ఎక్కువ ఫ్రై అయిపోకూడదు. ఉల్లిపాయలు మగ్గాలి. మంచిగా మగ్గితే సరిపోతుంది. గోంగూర వేస్తే పులుపు అంతా దాన్ని పట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు దీంట్లో సాల్ట్, ఇంకా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. టమాటో వేసి కొంచెం మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు వేసాం కదా, టమాటా వేసుకున్నాం కదా, ఇది కొంచెం మగ్గనిద్దామండి. ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుందామండి. మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఉంచుదాం. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. గోంగూర నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరికైనా ఇష్టమే కదా. కిందకి మీదకి బాగా మిక్స్ చేసేసుకుందాం. వేసుకుని మూత పెడదాం. కిందకి మీదకి బాగా మిక్స్ చేసేసుకుందాం. వేసుకుని మూత పెడదాం. మూత తీసి చూస్తే ఇలా మగ్గింది. చూడండి, నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుంటానండి. మీరు మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి కూర చూస్తుంటే. దీంట్లో కాస్త వాటర్ పోసి కాస్త మగ్గనివ్వాలండి. కొంచెం వాటర్ పోసుకోవాలి. మంచిగా ఉడుకుతుంది గోంగూర. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇది ఉడికినాక చూపిస్తాను. మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, తిక్కుగా అయిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇలా పులుసులా ఉండాలి. కొంచెం ఒక్కొక్క ముద్దకు ఒక ఎల్లుల్లిపాయ తగులుతూ ఉంటే సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు నా లంచ్లోకి
గోంగూర పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, స్పైసీగా భలే ఉంటుందండి. ఇది ఎలా చేయాలో చూస్తామా? కాలిపోతుంది. కూర తింటుంటే అద్భుతమనే చెప్పాలండి. అంత బాగుంది, అంత బాగుంటుంది.